అందరూ కూడా మన ఇష్టదైవంగా పూజించే శ్రీ రాజరాజేశ్వర ఆలయం వేములవాడ మనందరికీ కూడా ఎంతో ఇష్టదైవం. ఈరోజు మా కుటుంబ సభ్యులతోటి అదేవిధంగా మా సోదరుడు అదిశీలన్నతో కలిసి మరి దర్శించుకోవడం జరిగింది. ఆ దేవుడి ఆశీస్సులు తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని, అదేవిధంగా మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ రాజ్యాన్ని అప్రతిహతంగా కొనసాగించడం కోసం, ప్రజలు సంతోషంగా ఉండడం కోసం ఈరోజు మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా వారు సాగిస్తున్నటువంటి దేశం కోసం సాగిస్తున్నటువంటి న్యాయయాత్ర పోరాటం విజయవంతం కావాలని కూడా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా మాకు చిన్నతనం నుంచి కూడా మా అమ్మ నాన్న మా కుటుంబం అంతా మరి వేములవాడకు వచ్చి రాజరాజేశ్వరిని పూజించుకున్న తర్వాత ప్రతి జాతరకు మళ్ళీ ఇక్కడి నుంచి సమ్మక్క సారలమ్మకు పోవడం మాకు ఆనవాయితీగా వస్తున్నటువంటి అంటే ఆ విశ్వాసం. ఫస్ట్ మొక్కులు ఇక్కడ చెల్లించుకున్న తర్వాత జాతరకు వెళ్ళడం. సో ఈరోజు కూడా ఇక్కడ మొక్కుకోవడం జరిగింది. తర్వాత ఫిబ్రవరి 21 నుంచి వచ్చేటువంటి జాతరలో కూడా ఇక్కడ తీసుకున్నటువంటి అక్షింతలు కానీ మరి ఇతరతర నైవేద్యాలు కానీ అక్కడ కూడా సమర్పించుకోవడం మా తల్లిదండ్రులకు మాకు ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క దేవాలయము ఎంతైతే అభివృద్ధి చెందాలో జరగలేదు. చాలా గతంలో అనేక మాటలు చెప్పినటువంటి వాళ్ళు విస్మరించడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెంటనే ఈ పాలక మండలి ఈ దేవస్థానం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వారే చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ మా సోదరుడు చానేళ్ల తర్వాత మన ఎమ్మెల్యేగా కూడా అదిశీలన్న గెలిచినందుకు మరి మేము గత సందర్భంగా ఇద్దరం వచ్చి మొక్కుకున్నాము. ఈసారి ఇద్దరం మరి అన్న చెల్లెలము, ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు మంత్రిగా రావడం జరిగింది. ఆ దేవుడి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని మొక్కుకుంటూ పూజిస్తూ అందరికీ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడో పోయి కాకుండా మన ప్రాంతాలను కూడా మన ఇష్ట దైవాలు, మన పూర్వీకులు మనకిచ్చినటువంటి అంటే ఈ యొక్క గొప్ప మరి భక్తి కలిగినటువంటి పొంగు బంగారంలా విరాజిల్లేటువంటి ఈ దేవతలను, ఈ దేవుళ్ళను కూడా మనం ఈ యొక్క పూజా విధానాన్ని, ఇక్కడ ఒక గొప్పతనాన్ని కూడా దేశ నలుమూలలో పోయే విధంగా మనం ప్రచారం చేస్తూ అదేవిధంగా ఆ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మా మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా మేమందరం రాజరాజేశ్వర ఆలయం అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం. పెద్ద ఎత్తున భక్తులు రావడానికి కూడా ఇక్కడ మంచి ఏర్పాట్లు జరిగే విధంగా కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం.